బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఆయన చెప్పిన సత్యాలు ఇప్పటికీ అందరికీ ఆచరణీయాలే. ఎందుకంటే ఆయన క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో పుట్టినప్పటికీ ఆయన జీవితానుభవాలు బట్టి మానవులకు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి వాటికి పరిష్కార మార్గాలు ఏదో ఒకటి కనిపెట్టాలనే దాంతో ఆయన జీవితం ప్రారంభించాడు. అన్నీ త్యజించి ఆయన కొన్ని జీవిత సత్యాలను అన్వేషించి ఆచరించి తన శిష్యులకి అలాగే అందరికీ కూడా ఈ ప్రపంచ మానవాళికి బోధించిన ఒక అద్భుతమైన మహనీయుడు, అలాగే మహానుభావుడు, అవతార పురుషుడు గౌతమ బుద్ధుడు. ఇక ఇవాల్టి సబ్జెక్ట్ ఆయన గురించి ఎక్కడ పుట్టాడు, ఎలా చేశాడు, అక్కడ ఆయనకి బోధి చెట్టు కింద బుద్ధగయలో 70 గయలో జ్ఞానోదయం అయింది. ఆయన ఎంతోమందికి ఆ రోజుల్లో దిశానిర్దేశం చేశాడు. ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇవన్నీ విన్నాం, ముందు విందాం. అయితే ఇవాళ చెప్పేది ఏంటంటే ఆయన ఎన్నో జీవిత సత్యాలు, అలాగే ప్రపంచంలో మానవాళి అంతా ఆచరించదగ్గ సూక్తులు అనుకుందాం, అటువంటి సూత్రాలు అనుకుందాం, సత్యాలను అవెన్నో బోధించాడు. వాటిల్లో మచ్చుకి ఒక 10 మనం తీసుకుని ఆయన బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాలు ఏమైతే ఉన్నాయో అవి నేటికి కూడా ఎవర్ గ్రీన్ అనమాట, పచ్చగానే ఉంటాయి. ఏ యుగంలోనైనా, కలియుగంలో ముఖ్యంగా అవి మానవ పుట్టిన ప్రతి ఒక్కడు ఆచరించి తరించాలి. అవి ఆచరిస్తే చాలా ప్రశాంతంగా వాళ్ళ జీవితం ముందుకు వెళుతుంది. ఇక గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి జీవిత సత్యాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అది ఏంటంటే 10,000 పనికిరాని మాటల కంటే శాంతియుతమైన ఒక్క మంచి మాట చాలు అంటాడు. శాంతియుతంగా మనకి ఉండే ఒక్క మాట చాలు అంటాడు. 10,000 పనికిరాని మాటల కంటే శాంతినిచ్చే ఒక్క మంచి మాట చాలు అంటాడు. ఆయన పాళీ భాష అనే ఒక భాషలో 10 మందికి అర్థం కావాలనే ఉద్దేశంలో రాశాడు కాబట్టి అవి కూడా మనకి అలా పారంపర్యంగా మన దగ్గరికి వచ్చాయి కాబట్టి మనం చెప్పుకోగలం. ఇప్పుడు నేను చెప్పుదామనుకున్న 10 సూత్రాలే తీసుకుందాం. కొన్ని వేల సత్యాలు ఆయన ప్రపంచానికి ఇచ్చాడు గిఫ్ట్గా. మహానుభావుడు, అవతార పురుషుడు గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతం ద్వారా ఎందరో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడు. అభివృద్ధి పదంలో వెళ్ళేటట్టు చేశాడు. ఏమి ఆశించకుండా అహింసో పరమో ధర్మ అంటే అహింస మించిన ధర్మం లేదు అనే ఒక నానుడు ఉంది. దాన్ని జీవహింసకి పూర్తిగా విరుద్ధంగా, మాంసానికి పూర్తిగా విరుద్ధంగా భూమి మీద నడిచినటువంటి ఒక మహాపురుషుడు, ఒక భగవానుడే బుద్ధుడు. సరే, ఇప్పుడు ఇందాక చెప్పింది మొట్టమొదటి దాకా తీసుకుంటే మాటలు ఉంటాయి. కమ్యూనికేషన్ కోసం భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏదైనా ఉంటే మాటలు. ఆ మాటలు గురించి శాస్త్రాలు, ఉపనిషత్తులు చాలా విషయాలు చెప్పాయి. అయితే బౌద్ధ మతంలో బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఎక్కువ శాంతి కోసం తప్పించాడు. ప్రజలంతా శాంతితో బతకాలి, హాయిగా బతకాలి అనేది ఆయన ఆకాంక్ష. 10,000 మాటలు అంటే ఒక ఎగ్జాంపుల్. 10,000 మాటలు అంటే 10,000 కాదు, మాటలు చాలా పొదుపుగా వాడాలి. పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటాం? మన నిజ జీవితంలో కూడా ఎన్నో మాటలు అక్కలేని మాటలే మాట్లాడతాం. పక్క వాళ్ళ కోసమే మాట్లాడతాం, విమర్శ కోసమే మాట్లాడతాం, 10 మందిని నిందించడానికి మాట ఉపయోగిస్తాం. మాట అనేది ఒక మంత్రం. ఆ మాటని చాలా జాగ్రత్తగా వాడాలి. దానికి ప్రతి మాటకి ఒక శక్తి ఉంటుంది. అటువంటి మాటలు ఎంత బాగా వాడాలనే జీవిత సత్యం ఆయన చెప్పినటువంటి ఈ సిద్ధాంతంలో ఉందన్నమాట. అంటే ఇవే పదాలు చెప్పాడంటే దాని యొక్క భావం అది. 10,000 పనికిరాని మాటల కంటే, అంటే ప్రత్యేకించి ఇప్పుడు పనికిరాని మాటలు అంటే ఏమిటి, మరి రాసి ఉండండి కాదు, మనకే తెలుసు ఏం పనికి వచ్చేవో ఏం పనికిరానివో. మనకైనా పనికి రావాలి, ఎదురు వ్యక్తికైనా పనికి రావాలి. అలా కాకుండా ఎవడూ పనికిరాని మాటలు, పనికిరాని వేషాలు వేస్తే ఉపయోగం లేదనే ఉద్దేశంతో 10,000 పనికిరాని మాటలు, అన్నెసరీ వర్డ్స్ కన్నా ఒక్క మంచి మాట, మనకి శాంతిని కలిగించే ఒక్క మాట మాట్లాడితే సరిపోతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. అదే 10,000, అది ఒక్కటి చాలు అని చెప్పాడనమాట. ఇది అంటే నేను వరుస క్రమంలో ఆయన ఈ రకంగా చేశాడు చెప్పాడని కాదు, ఆయన జీవిత సత్యాల్లోంచి పరిశోధించి పెద్దలు మనకు అందించినటువంటి అమూల్యమైన సంపదలో ఒక 10 మీకు నేను ఈ సందర్భంలో చెప్దామనేది నా ఉద్దేశం అనమాట. ఆయన అంటే బుద్ధ భగవానుడు ఈ
పరిష్కార మార్గాలు అంతా మనసు మీదే జీవితం ఆధారపడుతుంది. మన సంకల్పం మీదే మన సంకల్పం మీదే జీవితం అంతా ఉంటుందనే ఉద్దేశంతో ఆ మనసు కష్టాలకు గానీ, దేనికైనా సరే అదే మెయిన్ సాధనం అని చెప్పి గమనించి అంటే కొన్నాళ్ళు మనుషులు పడుతున్న కష్టాలు చూసి కరిగిపోయాడు. వాడికి పరిష్కారాలు ఎలా కనుక్కోవాలని చాలా అన్వేషణ చేశాడు మహానుభావుడు బుద్ధ భగవానుడు. తర్వాత దీనన్నిటికీ ఒక మార్గం అన్వేషిస్తే ఆయన బాగా ఆలోచనలు మధించి చివరగా చెప్పింది ఏంటంటే ధ్యాన మార్గం. ప్రతి మనిషికి కష్టాలకి ఒక పరిష్కారం ఏంటంటే ధ్యానం. అంతే తప్పితే ఆ ధ్యానం మార్గంలోకి వెళితే ఇక జీవితం సజావుగా సాగిపోతుంది. అందులో సందేహం లేదు. కాబట్టి ప్రతి ప్రజలు మనకి ధ్యాన మార్గాన్ని అనుసరించాలని బౌద్ధ మతంలో చాలా ముఖ్యంగా చెప్పబడినటువంటి విషయం మాట. ఆ ధ్యానానికి సంబంధించి ఒక మంచి మాట చెప్పాడు. ఇప్పుడు ధ్యానం బుద్ధ భగవానుడు ధ్యానం చేయమన్నాడు కదా అని అది ధ్యానం అనేది ఒక పనిగా ఒక డ్యూటీగా చెయ్యకు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ధ్యానాన్ని ఒక పనిగా ఏదో మొక్కుబడిగా చెయ్యొద్దు. కానీ ధ్యానం మటుకు ధ్యానంగానే చెయ్యాలి. అంటే ఈ చాలా అర్థవంతమైనటువంటి విషయం. ప్రతి ఒక్కడు ధ్యానాన్ని ఒక పనిగా చేయదు. కానీ ప్రతి పనిని మటుకు ధ్యానంతో చేయండి, ధ్యానంగా చేయండి. దానికి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏమంటే అంటే పరధ్యానంగా చేయకండి. దాని మీద దృష్టి పెట్టి చేయండి. ధ్యానం అనేది ఏదో చెప్పారు, బుద్ధ భగవాన్ చెప్పాడు, లేదా ఒక గురువు ఎవరో చెప్పారు అని చెప్పేసి అది ఒక పనిగా ఏదో మొక్కుబడిగా అయిపోయింది అనిపించకండి. ధ్యానం అనేదాన్ని ఒక బాధ్యతగా చేయండి, ఒక పనిగా చేయకండి. అలాగే ప్రతి పని మీరు చేసే ప్రతి పని మటుకు ధ్యానంతో చేయండి, ధ్యానంగా చేయండి అంతే అని చెప్పి ఆయన చెప్పిన ధ్యాన మార్గం ఎలా చేయాలో కూడా చెప్పాడు. కాబట్టి ఆ ధ్యాన మార్గాలు బౌద్ధ మార్గం నుంచి వేరే కొత్త ట్యాగ్స్ కొత్త పేరు పెట్టుకున్నా ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ బుద్ధుడు చెప్పినటువంటి అంటే బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళే కాదు, ఏ మతంలో ఉన్నా కూడా ఈ ధ్యానాన్ని వాళ్ళ జీవితంలో తీసుకొచ్చి ధ్యానం చేస్తూ పూర్తిగా మనశ్శాంతి తెచ్చుకొని హాయిగా జీవిస్తారన్నమాట. కాబట్టి ఆయన సూచించిన ధ్యాన మార్గం, ఆయన చెప్పిన ధ్యానం ఎలాగా ఒక బాధ్యతగా చేయండి, ఒక పనిగా ఒక మొక్కుబడిగా చేసేయకండి. అలాగే ప్రతి పనిని ధ్యానంగా చేయండి. ఇంకా గొడవే ఉంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్పి అంటే ఆయన చెప్పినటువంటి జీవిత సత్యాల్లో జీవిత పాఠాల్లో మనకి ఎంతో అంతరార్థం ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన జీవితంలోకి వచ్చేటట్టుగా చేయాలి, అవలంబించాలి. బుద్ధుడు చెప్పాడండి అని ఇప్పుడు నేను చెప్తున్న మాటలు 4 లైన్లు 4 రాసిన గోడ మీద పెట్టుకుంటే ఉపయోగం లేదు. మన జీవితంలోకి ఆచరణలోకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక బుద్ధ భగవానుడు చెప్పిన మరో అద్భుతమైనటువంటి ఆణిముత్యం జీవిత సత్యం ఏంటంటే కాలాన్ని నువ్వు వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. కాలాన్ని నువ్వు వృధా చేస్తున్నావు అంటే నువ్వు దోపిడీ చేసుకున్నట్టే అని చెప్తాడు. ఎంత అద్భుతమైనటువంటి నిజం దాగి ఉంది, ఒక సత్యం దాగి ఉంది అంటే కాలం చాలా గొప్పది. ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ మనకు వెనక్కి తీసుకురాలేం. మనిషికి జీవితంలో అత్యంత విలువైనది మళ్ళా తిరిగి తీసుకురాలేంది కాలమే. కాలం ఎవరి కోసం ఆగదు, అది పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ కాలాన్ని మటుకు చాలా 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 జాగ్రత్తగా వాడుకోవాలి. అక్కడ ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే అంత శాంతమూర్తి నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే, పక్కవాడిని దోపిడీ చేయడం కాదు. ఏదో స్వార్థం కోసం వాళ్ళ కోసం దోపిడీ చేస్తూ ఉంటాం అనమాట. కానీ కాలాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు అంటే, సద్వినియోగం చేసుకోవట్లేదంటే మటుకు నిన్ను నువ్వు దోపిడీ చేసుకుంటున్నావు అంటాడు. అది ఎంత ఆత్మవంచన అవుతుంది. ఇక్కడ బుద్ధుడు ఏమిటంటాడంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన జీవిత సత్యాల ప్రతి సత్యంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకో. మహానుభావులు అంతా అలా చెప్పారు. నిన్ను నువ్వు మార్చుకో, ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఎవరి దగ్గర తీసుకున్నా ఆ బుద్ధుడు 2500 సంవత్సరాలు సుమారుగా ముందే ఈ జీవిత సత్యాలు మానవాళికి అందించి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఒక బౌద్ధ మతం అనే ఒక మతం పెట్టి అందులో రండి, ఇష్టమైన వాళ్ళే రండి, ఆచరించండి, మీకు బాగుంటుందని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కాలాన్ని వృధా చేయకండి,
ఎవరు చెప్పినా కాలాన్ని వృధా చేయొద్దని చెప్పి ఎవరు చెప్పినా అంతకుముందే ఎవరో ఒకరు చెప్పి ఉంటాడు. భగవద్గీతలో కూడా కృష్ణుడు కూడా చెప్పి ఉంటాడు, కృష్ణ భగవానుడు. తర్వాత బుద్ధ భగవానుడు ఇప్పుడు చెప్పి ఉంటాడు. కాబట్టి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. ఇందులో పెద్ద చెప్పేదేమీ లేదు అని ఒక జీవిత సత్యాన్ని చెప్పాడు. ఇక బుద్ధ భగవానుడు చెప్పే ఇప్పుడు ఒక్కొక్కటి వింటే ఒళ్ళు పులకించిపోతుందన్నమాట. అంటే ఆ విషయాలు మనకి తెలిసినా కూడా మనకి అనుభవంలో లేవు కాబట్టి అవి చాలా గొప్ప సత్యాలుగా కనపడతాయన్నమాట. ఆయన ఏం చెప్తాడంటే మన లోపల శత్రువు మాట్లాడకుండా సైలెన్స్గా ఉన్నంత వరకు బయట శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. మన లోపల అసలు శత్రువే లేకపోతే అంతర్లీనంగా మన అంతరంగంలో శత్రువుని పెట్టకుండా ఆ శత్రువు కనుక లేకపోతే బహిర్గతంగా బయట ఉన్నటువంటి శత్రువులు ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేరని చెప్పి ఆ శత్రువు అనే పదం మనకి చెప్తాడు. అంటే శత్రువులు అంటే ఎవరండి? మళ్ళీ ఇలాంటి చాలా సబ్జెక్ట్ వస్తుంది. అరిషడ్వర్గాలు అంటాం. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలని అరిషడ్వర్గాలు ఒక రకంగా ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండే శత్రువులు. వాళ్ళు కనుక జయించగలిగితే, వాళ్ళని తీసేస్తే, ఎలిమినేట్ చేస్తే బయట ఇంకెవడో శత్రువు ఉండడు అనేది ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. అదే రకంగా మనం మాట్లాడే భయం ఉంటుంది. ప్రతి ఒక్కడికి జీవితంలో భయం ఉంటుందన్నమాట. ఆ భయం మన పుట్టుతోనే వస్తుంది. కళ్ళు మూసుకుని పక్కన అమ్మ లేకపోతే భయపడతాడు ఆ శిశువు. ఆ భయం అనేది నిజంగా జీవితకాలం చచ్చిపోయే వరకు ఏదో ఒక రకమైన భయం. దాని గురించి భయం, జీవితం గురించి భయం, ఈ భయం అనేది కూడా మన అంతర్గతంగా మన లోపల ఉండే శత్రువు. వాడు అస్తమానం మనల్ని భయపెడుతూ ఉంటాడు. భయమే శత్రువు మనకి. ఆ శత్రువుకి మనం భయపడకపోతే, వాడు మన లోపల వాడికి చోటు ఇవ్వకపోతే బయట శత్రువులు ఎవరినైనా ఎదుర్కోవచ్చు. ఎటువంటి సమస్య, ఎటువంటి కష్టమైనా అందరినీ మన శత్రువుగా చూస్తాం. ఆ శత్రువులు మనల్ని ఏమీ చెయ్యలేవు. కాబట్టి ఈ బుద్ధ భగవానుడు చెప్పిన ఈ జీవిత సత్యంలో మన లోపల ఉండే శత్రువు వాడికి అవకాశం ఇవ్వకపోతే, వాడిని మట్టు పెట్టగలితే నువ్వే. బయట శత్రువులు కాదు కదా, ఎవ్వడు నీ జోలికి రాలేడు. నిన్ను మించిన ధైర్యవంతుడు అప్పుడు ఎవడూ ఉండడు అని భయం గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని ఆయన మనకు బోధించాడు బుద్ధ భగవానుడు. ఇవి వింటుంటే ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలోకి అన్వయించుకుంటే అంతకు మించిన అద్భుత సౌందర్యం ఏమి ఉండదన్నమాట. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం మనం కాదు, ఇలా ప్రతి ఒక్కడు ఒక బుద్ధ భగవానుడు చూపించినటువంటి దారిలో వెళుతూ ఆయన చెప్పినటువంటి సత్యాలు వింటూ ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే ఎంత అందమైన అద్భుతమైన ప్రపంచం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళలో ఇప్పుడు ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి, అవి ఒక శత్రువులు మనకి అరిషడ్ వర్గాల్లో చెప్పినట్టు. కాబట్టి బుద్ధ భగవానుడు చెప్పిన కొన్ని సత్యాలు ఇవాళ చాలా అందరికీ కూడా ఏదో ఒక పాఠం చెప్తుంది. ఆల్రెడీ అలా చేయలేకపోయామా, ఇప్పుడు రాబోయే తరాలకు కానీ ఇప్పుడున్న తరాలకు కానీ ఒక దిక్సూచులు ఇవన్నీ ఇక్కడ. మనం బుద్ధుడా అంటే ఇలా ఉంటాడు, కొంచెం తపస్సు చేసుకు ఇది ఏదో ఇలాంటివే తెలుసు. ఆయన చెప్పినటువంటి సత్యాలు మనం తెలుసుకుని తీరాలి కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే బుద్ధ భగవానుడు చెప్పిన మరో సత్యం, పరమ సత్యం ఇది ఏమిటంటే, అసలు ప్రతి మనిషి అంతిమ ధ్యేయం ఏంటంటే ఆనందం. ఏ పనులైనా ఆనందం. మన ఆనందం కోసమే ఏ పనైనా చేస్తాం. ఆనందం కలగాలి. ఈ ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఆయన ఒక చాలా టెక్నికల్గా ఒక పదం వాడతాడు. ప్రతి మనిషి యొక్క ఆనందం అతడి యొక్క ఆలోచనల్లోనే ఉంటుంది. ఆలోచనలు బాగుంటే కనుక ఆనందం వాడితోనే ఉంటుంది, వెన్నంటే ఉంటుంది, లోపలే ఉంటుంది. సో మనకి ఆనందం కనుక కావాలి అనుకుంటే ఆలోచనలు సక్రమంగా పెట్టుకోవాలి, మన మనస్సుని సక్రమంగా పెట్టుకోవాలి. అప్పుడే ఆలోచనలు మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఎప్పుడైతే కలిగాయో వాటి ఫలితం ఏంటంటే ఆనందం. హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు కూడా వాళ్ళ అంతిమ లక్ష్యం మనం అనుకుంటాం భగవంతుడిని చూడాలి, పరమశివుడిని చూడాలి, విష్ణుమూర్తి. కానీ అంతకన్నా ముందు వాళ్ళని చూడడం వల్ల వీడికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ ఆనందమే వాళ్ళలో కలిగే పరమానందమే పరమశివుడు అనమాట. మన లోపల ఆనందాన్ని మనం వెల్లి విరిసేలా చేయాలంటే మన ఆలోచనల్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మన లోపల ఆనందం కలగడానికి గల కారణం, ముఖ్య కారణం ఆలోచనలు మాత్రమే అని బుద్ధ భగవానుడు ఆనందం గురించి ఆనందంగా అందరూ అడుగుతూ ఉంటారు ఆయన్ని, ఆనందం కావాలంటే ఏం చేయాలండి అని.
ఆయన ఏం చెప్పలే ఆనందం రావాలంటే ఇలా వెళ్ళండి, మానస సరోవరం వెళ్ళండి, లేదా ఎక్కడికో వెళ్ళి మామిడి పండు తినని ఆయన చెప్పలే. ఆనందం కలగాలంటే నీ ఆలోచనలు క్లారిటీగా, ప్యూరిటీగా ఉండాలి అనే ఒక మంచి సలహా ఇచ్చారు. ఎప్పుడైనా ఇది నిజంగా పరమసత్యం అని చెప్పారు ఇందాక. మనకు ఆనందం కావాలి అని అనుకుంటే కనుక మన ఆలోచనలు చాలా బాగుండాలి. మన ఆలోచనల నుంచే మనకు కావాల్సినటువంటి ఆనందం పుడుతుంది. బుద్ధ భగవానుడి గురించి చెప్తున్నాను. ఇప్పుడు నెంబర్లు ఏమి ఇవ్వక్కలేదు, ఎందుకంటే ఆయన కొన్ని వేల సత్యాలు చెప్పాడు. అందులో ఓ పట్టుమని 10 సత్యాల గురించో, సూత్రాల గురించో, సూక్తుల గురించో నేను ఇప్పుడు నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు మీ అందరికీ చెప్తున్నాను. ఇవన్నీ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడతాయి, ఉపయుక్తం అవుతాయి. అందరూ తెలుసుకోదగ్గవే. కొంతమంది కొన్ని తెలిసి ఉండొచ్చు కానీ ఆచరించలేకపోవచ్చు, కొంతమంది ఆచరిస్తూ కూడా ఉండొచ్చు. కానీ ఇదంతా బుద్ధుడు చెప్పిన సత్యాలు అని తిరిగిపోవచ్చు. కాబట్టి ఇందులో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో సహా మీకు ఒక బుద్ధుడు చెప్పినటువంటి సత్యం ఇప్పుడు చెప్తాను. ఒక దీపం కనుక వెలిగిస్తే ఆ దీపం సాయంతో వేల దీపాలు వెలిగించవచ్చు. ఎంత బాగుందో చూడండి. ఒక్క దీపం కనుక మనం ఎవరైనా వెలిగిస్తే ఆ దీపం సాయంతో వేల దీపాలు, లక్ష దీపాలు కూడా వెలిగించవచ్చు. అలాగే మన సంతోషంతో ఉంటే కొన్ని వందల మందిని, కొంత వేల మందిని కూడా సంతోష పెట్టచ్చు. ముందు మనమే ఏడుస్తూ ఉంటే ఇంకెవరిని సంతోష పెడతావు? దీనికి ఉపమానంగా ఒక దీపం వెలిగిస్తే వేల దీపాలు వెలిగించవచ్చు. అలాగే నువ్వు సంతోషాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ సంతోషంతో ద్వారా వేలాది మందిని సంతోషం బాటలో నువ్వు నడిపించవచ్చు అని కూడా ఒక సత్యాన్ని చెప్తాడు. ఇందాక ఆనందం అంటే ఇప్పుడు సంతోషం అన్నాడు. చూడండి, ఆయన లైఫ్ అంటే శాంతి శాంతి శాంతి, ఆనందం. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ ఎనర్జీ ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ఆనందం ఒకటి, సంతోషం ఒకటి మనిషి జీవితంలో ఉంటే అన్నీ ఉన్నట్లే వాడి జన్మకి సార్థకత చేకూరుతుంది అన్నమాట. ఇప్పుడు బుద్ధ భగవాన్ చెప్పినటువంటి ఈ సూక్తుల్లో, సూత్రాల్లో జీవితానికి సార్థకత చేకూర్చేవి, ఇహలోకంలో చాలా హాయిగా జీవించడానికి ఈ కలియుగంలో అత్యుత్తమ మార్గాలుగా మనం ఈ సత్యాల్ని మనం తీసుకోవాలన్నమాట. ఇంకోటి ఇక్కడ మాట్లాడదాం. యుద్ధం, శాంతి అనేవి వస్తుంటాయి. పెద్ద పెద్ద మహానుభావులంతా యుద్ధం గురించి, శాంతి గురించి చెప్తుంటాడు. ఆయన ఏమంటాడంటే, అంటే దాంట్లో కంటే కంక్లూడ్ చేసి ఆ జిస్ట్ మీకు చెప్తున్నాను కాబట్టి ఏంటంటే ఏ పదంలో చెప్పారు, ఏ పుస్తకంలో రాశారు కదా, ఆయన మొత్తం చెప్పితే, ఆయన సూత్రాలు తీసుకుంటే, అన్వయించుకుంటే, మనం అన్నీ క్రోడీకరిస్తే ఒక మాట చెప్పాడు. మీరు ఎన్నో యుద్ధాలలో మీరు విజయం సాధించి ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎన్నో యుద్ధాల్లో మీరు గెలవచ్చు, సాధించడం. కానీ మీరు విజేతలని మిమ్మల్ని అనడానికి లేదు. యుద్ధంలో ఆ పార్టీ గెలిచిందని చెప్తారు, మిమ్మల్ని విజేతలుగా చూడడం, యుద్ధంలో పాల్గొన్న వారిగా మాత్రమే చూడొచ్చు. కానీ ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు గెలిచినప్పుడు మాత్రమే మీరు నిజమైన విజేత. మీరు ఎన్ని యుద్ధాలు గెలిచినా మీరు విజేతలు కాలేరు. మిమ్మల్ని మీరు, తనపై తాను గెలిచిన వాడే నిజమైన విజేత. మిమ్మల్ని మీరు గెలవగలిగినప్పుడే మీరు విజేతలు అవుతారని ఒక జీవిత సత్యం చెప్తారు. యుద్ధంలో పాల్గొన్నాం, కత్తితో పొడిచాం, ఇంకోటి చేసాం, మీరు విజేతలు ఎవరు? యుద్ధంలో పాల్గొన్న ప్రతినిధులు అవుతారు, లేదా ఒక సైనికులు అవుతారు తప్పితే మిమ్మల్ని మీరు గెలిచినప్పుడు మాత్రమే మీరు నిజమైన విజేతలు అవుతారని చెప్పి, విజేత అంటే ఎవరో అనేదానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఇచ్చారు. ఆయన చెప్పిన అద్భుతమైనటువంటి సత్యాల్లో ఇదొక సత్యం మాట. కాబట్టి ముందు ఎక్కడో ఎవరి మీదో గెలిచామనే దానికన్నా మనకు మనం గెలవగలిగితే, మన ఆహాన్ని మనం గెలవగలిగితే మనకు ఖచ్చితమైన విజేత అని చెప్పేసి ఆయన మహానుభావుడు అద్భుతమైన సత్యాన్ని అక్కడ చెప్పాడనమాట. ఇక బుద్ధ భగవాన్ చెప్పిన ఇంకో మంచి ముత్యం అందామా, అని ముత్యం అందామా, ఇదో ఒకటి. ఒక అద్భుత సత్యం ఏంటంటే, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడండి. కోపాన్ని మీ దరికి తెచ్చుకోకండి. ఎప్పుడు నిజాన్నే మాట్లాడండి, కోపాన్ని తెచ్చుకోకండి. అలాగే చేతనంత సాయం ఎదురువరకు చేయండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్నో ప్రమాణాలు సృష్టించిన వాళ్ళు చెప్పిన వాళ్ళే. అంటే వీళ్ళకన్నా ఒక బౌద్ధ మతం, ఒక ధ్యాన మార్గం సూచించిన వాళ్ళు ముందే, అంటే ఇప్పుడు ఇందులో లేవా అండి, ఉపనిషత్తుల్లో లేవా, ఇందులో లేవా అని మీరు అడక్కలేదు. ఇవన్నీ పాటించదగ్గవి. బుద్ధ భగవానుడు తన జీవిత కాలంలో ప్రజల కష్టాల కోసం ఆలోచించి పరిష్కార మార్గాలు వెతుకుతూ ఎన్నో 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 అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు, బోధించాడు. ఆయన ఒక బోధకుడు, విశ్వ గురువు కింద చెప్పాలి.
ఆయన అవతార పురుషుడు. కొన్ని పురాణాలు చూస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజాన్ని ఒప్పుకోండి, నిజాన్ని మాట్లాడండి, కోపం దరి చేసుకోకండి. అలాగే మీకు చేతనైంది సాయం, తనకమాల ధర్మంగా మీరు సాయం చేసేయమని ఏం చెప్పలే. ఆ ధర్మాన్ని మీరు ఆచరించండి. అవసరమైన వాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం, వాటి జోలికి వెళ్ళకండి. అసలు నిజం ఒకటే, మీ మార్గం రుజువు మార్గం, మీరు మాట్లాడవలసింది నిజం. అలాగే కోపం అన్ని అనర్థాలకి, అన్ని అపార్థాలకి, అన్ని దరిద్రాలకి కారణం కోపం. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. అదే రకంగా అంటే అందులో నేను చెప్పే మాటల్లాగా చేతనంత సాయం చేయండి అయ్యా మీ పక్కవాడికి, మీ తోటివాడికి కూడా. ఆ బుద్ధుడు సూచించినటువంటి ఒక సూత్రం మనందరికీ, మానవాళికి. ఇది నాకో మీకో బౌద్ధ మతంలో చేరిన వాళ్ళకో బౌద్ధ సన్యాసులకు మాత్రమే తీసుకోకూడదు. మొత్తం మానవాళి, లేదా భారతదేశంలో పుట్టాడు, లేదా నేపాల్లో పుట్టాడు వాళ్ళకు, లుంబినీలో పుట్టాడు, వాళ్ళ ఎవరు కానీ కాదు, అందరికీ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి బుద్ధుడు చూపించినటువంటి మార్గం అనుసరణీయం. ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి సిమిలర్గా చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటాయి బుద్ధుడు. మంచిని స్వీకరించండి, చెడును దూరంగా ఉంచండి. మంచిని స్వీకరించండి, చెడును దూరంగా ఉంచండి. ఇది ఎంత అద్భుతమైన మాట. చూడడానికి చిన్నగానే ఉంటాయి, సూత్రాలైనా సూక్తులైనా చిన్నగానే ఉంటాయి, కానీ దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా, దాని ప్రభావం మాత్రం 10 రెట్లు ఉంటుంది, 100 రెట్లు ఉంటుంది. చూడడానికి ఎంతే ఉన్నా కూడా ప్రభావం మాత్రం ఆకాశం అంత ఉంటుందన్నమాట. అణువంతే ఉండొచ్చు ఆ మాట, కానీ దాని ఫలితం ప్రభావం ఆకాశం అంత ఉంటుంది. మంచిని మాత్రమే మీరు దరి చేరనియండి, మంచికి దగ్గర అవ్వండి, చెడును మటుకు దూరం పెట్టండి. అసలు మీరు దాంతో దాని జోలికే వెళ్ళకండి అని చెప్పేసి కూడా బుద్ధ భగవానుడు ఒక ఉవాచ చెప్తాడు, ఒక సత్యాన్ని మనందరికీ అందిస్తాడనమాట. అలాగే బుద్ధ భగవానుడు ఎంత చెప్తుంటే మనసు పొంగిపోతూ ఉంటుంది, అలాగే వింటూ ఉంటుంటే అమృతం చెవుల్లో అలా పడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రేమే దూరం చేస్తుంది తప్పితే ద్వేషం దూరం చేయదు అంటాడు. అందరికీ రాగద్వేషాలు ఉంటాయి, ఆ ద్వేషాన్ని ఇంకో ద్వేషం వచ్చి క్లియర్ చేయలేదు. మనలో ఉన్నటువంటి ద్వేషం పోవాలంటే ప్రేమ ఒకటే ఆ ద్వేషాన్ని తొలగించగలదు. కాబట్టి ప్రేమ మూర్తులై ఉండండి. బుద్ధుడు చెప్పిన మాటల్లో ప్రేమ మన దగ్గర ఉంటే మన లోపల కలిగిన ద్వేషాన్ని, కారణంగానో కలిగిన ద్వేషాన్ని ప్రేమ మాత్రమే శుద్ధి చేయగలదు. ద్వేషం ఏమి మానించగలదు? ద్వేషం ఇంకా పెంచుతుంది తప్పితే ద్వేషం తొలగించలేదు, ప్రేమ మాత్రమే తొలగిస్తుంది. కాబట్టి మానవాళ్ళంతా ప్రేమతత్వంతో ప్రేమమూర్తులుగా వెళ్ళండి, జీవితాన్ని గడపండి. జీవితంలో ప్రేమే చాలా ముఖ్యమైనది అని చెప్పేసి కూడా మన బుద్ధ భగవానుడు ఆయన ఉద్బోధిస్తాడనమాట. బుద్ధ భగవానుడు మాటల ఆయన చెప్పినటువంటి సత్యాలు వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఒక్క మాట చెప్పి బుద్ధుడు చెప్పినటువంటి రహస్యాలు కానీ సూత్రాలు కానీ చాలా ఉంటాయి. ఎంతో జీవిత సారాన్ని కొన్ని సత్యాలుగా ఆయన చెప్పారు, ఆయన బోధించారు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టే మనసు వినాలని ఒక సత్యం. ఇందాక చెప్పాను కదా, ఈ పదాలన్నీ నేను చెప్పేవన్నీ ఆయన అదే పదంలో చెప్పారా, అదే శ్లోకంలో చేశారా అని తీసుకోకండి. అందులో కంటెంట్ నేను చెప్తాను, అందులో ఏదైతే జిస్ట్ ఉందో అది మీకు వివరిస్తాను. మనసు చెప్పినట్టు మనం వినకూడదు. అంటే మనసు కోతి మనసు అంటారు, అది రకరకాలుగా పోతుంది, రకరకాల పనులు చేయమంటుంది, రకరకాల వెధవ పనులు కూడా చేయమంటుంది. అది చెప్పినట్టు మీరు వినకండి, మీకు ఇబ్బందుల్లో పడతారు, ప్రమాదాల్లో పడతారు, అశాంతి లోనవుతారు. మనం చెప్పినట్టుగా మనసు ఉండాలి. అంటే మనసుని నియంత్రణ మీలో ఉండాలి తప్పితే మనసు నియంత్రణలో మీరు ఉండకూడదు. మనసు మీ కంట్రోల్లో ఉండాలనే ఇంకా ఏం చెప్పగలదు అద్భుత సత్యం అనమాట. అంటే ఒక మాట ఎలా ఉండాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, శాంతి తత్వంతో ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, నిజాన్ని మాట్లాడాలి. ఇలాగా ఆయన చెప్పే ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ కాలానికి సరిపడైనా సరే ఈ యొక్క బుద్ధ భగవానుడు చెప్పిన సూత్రాలని మనం అన్వయించబడుతుంది. ఇది ఈ కాలంగా పనిచేస్తుంది, ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అని కాదు. ఇవి శాశ్వతమైన సత్యాలు, వీటికి ఎక్స్పైరీ ఏమి ఉండదు. కాబట్టి
బుద్ధుడి మార్గంలో వెళ్ళడం అంటే ఒక రుజు మార్గంలో వెళ్ళాలంటే అది ఒక సత్య మార్గం. ఆ సత్య మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు నేను సుమారు 10 చెప్పి ఉంటాను ఆయన చెప్పినట్టు సత్యాల్ని నేను అన్వయించుకుని, ఆకలింపు చేసుకొని చెప్పాను. అందరం కూడా ఈ బుద్ధుడు చెప్పినటువంటి అద్భుత సత్యాల్ని మనం అన్వయించుకుందాం, ఆచరణలో పెడదాం, సుఖంగా, హాయిగా మనం బతుకుతాం. అలాగే ధ్యానం గురించి కూడా ఆయన అద్భుతంగా చెప్పారు. ఆ ధ్యాన మార్గంలో కూడా మనం వెళదాం. మానవులందరూ కూడా హాయిగా ఉండాలంటే బుద్ధుడు ఆయన చెప్పినటువంటి సత్యాల్ని ఆచరిస్తే చాలు. ప్రపంచ శాంతికి ఎటువంటి పరిస్థితులు కూడా విఘాతం కలదు. ప్రతి మనిషి ఒక మహర్షి అవుతాడు. ఇంకా మాట్లాడితే ఒక బుద్ధుడు అవుతాడనమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు బుద్ధుడు చెప్పినటువంటి అద్భుత సత్యాలు మన జీవితంలోకి ఆహ్వానిద్దాం, వాటిని ఆచరిద్దాం. మనందరం కూడా బుద్ధుడికి ప్రణామాంజలి ఘటిస్తూ సెలవు.